नाज़रीन, आज हमारे सियासी सफ़र में हम सफ़र करेंगे कोदाड़ से हुजूर नगर तक का। इन दो शहरों की खासियत ये है कि ये विजयवाड़ा हाईवे के दोनों तरफ हैं, और ये भी एक खासियत है कि इन दोनों शहरों में दोनों मियाँ बीवी यहाँ से रिप्रेजेंट करते हैं। दोनों मियाँ बीवी एमएलए हैं। एक तरफ हुजूर नगर में कांग्रेस के प्रेसिडेंट कैप्टन उत्तम कुमार रेड्डी वहाँ के एमएलए थे, जो एक्स एमएलए हैं, अभी जो असेंबली तहलील हुई है वहाँ रिप्रेजेंट करते हैं। इस तरफ कोदाड़ में एमएलए हैं कैप्टन उत्तम कुमार रेड्डी की बीवी पद्मावती रेड्डी। आइए नाज़रीन, हम कोदाड़ से हुजूर नगर तक का सफ़र करेंगे और ये जानने की कोशिश करेंगे कि यहाँ के आवाम इन दोनों की जो असेंबली में रिप्रेजेंटेशन थी, उन लोगों ने यहाँ के मसाइल को असेंबली में किस तरह रिप्रेजेंट किया, और फिर अगर वो यहाँ पर दोबारा एमएलए के लिए कॉन्टेस्ट करते हैं तो वो इन लोगों के लिए किस तरह काबिल कबूल हैं। आइए बात करते हैं। यहाँ पर एक हमारे साथ एक बड़े मियाँ हैं, बात करते हैं। सर, మీ పేరు చెప్పండి। భిక్ష నా పేరండి, భిక్ష గోవలగూడెం, నేలకొండపల్లి మండలం గోవలగూడెం। అది ఏ కాన్స్టిట్యుయెన్సీ, ఏ నియోజకవర్గం కింద వస్తుంది? ఏ నియోజకవర్గం కింద వస్తుంది మీ ఊరు? ఖమ్మం జిల్లా। ఓకే, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడ మేము హైదరాబాద్ పోవడానికి, దేవుడు పెడతాను హైదరాబాద్ పోవడానికి వచ్చాము ఇక్కడికి ఖమ్మం। ఓకే, మీ దగ్గర ఎలా ఉంది పరిపాలన? తెలంగాణ వచ్చింది తర్వాత తెలంగాణ కేసీఆర్। यहाँ पर कोदाड़ में जो आपकी एमएलए हैं, आप क्या समझते हैं 4 साल आपके किस तरह रहे? उन्होंने किस तरह यहाँ पर काम किया? देखो साहब, कांग्रेस पार्टी में 70 साल से हुआ सो क्या भी नहीं है। जो केसीआर आए, मुस्लिम माइनॉरिटी को भी उन्होंने देने के पतकाला उन्हें दे रहे हैं। हर एक किस्म गैर खून को भी दे रहे हैं वो लोग। हम पूरा केसीआर को मदद करेंगे। गुज़िश्ता जो इलेक्शन था 4 साल पहले जो इलेक्शन हुआ था, यहाँ पर पद्मावती रेड्डी जीती थी, तो आप क्या समझते हैं इस बार कौन जीतेगी यहाँ पे? यहाँ पे तो टफ रहता साहब। 70 साल से ये कांग्रेस हुई, बीजेपी दो मिलके परिपालना करे, पब्लिक को फायदा कुछ नहीं हुआ। अब ये केसीआर आए, अपना तेलंगाना पर खुद लगा ले, बहुत अच्छा है हमारे। ఐదగారి వెంకటేశ్వర్లండి, కోదాడ నియోజకవర్గం, పాలవరం। ఇక్కడనే ఉంటారు? ఇక్కడే ఉంటాం। చెప్పండి, ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏం చెప్పింది? ఫస్ట్ ఇప్పుడు 2014లో ఎన్నికలప్పుడు మీకు ఏమేమి హామీలు ఇచ్చారు? ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి ఫస్ట్ గెలిచేట టైంలో చాలా హామీలు ఇస్తారు, కానీ చేయబోయేసరికి ఒక్కటి కూడా నెరవేరిన పరిస్థితి లేదు। లేదంటే మాది అధికారం లేదు అది అని ఇప్పుడున్న గ్రామాల్లోకి వచ్చి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది। ప్రజలు నిలదీసినప్పుడు మరి అధికారంలో ఉన్నవాళ్ళు అంతే చేస్తారు, లేనప్పుడు అంతే చేస్తారు। కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి। ఏది కూడా ప్రజలు వాళ్ళు ఓట్ల కోసం 4 రోజులు మభ్యపెట్టడం తప్ప ప్రజలకు చేసేది అయితే ఏం లేదు। ఈ 4 రోజులు మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం, తర్వాత వాళ్ళ అవసరం తీరాక బయటికి పోయి అధికారం చలాయించడమే తప్ప పారిశుద్ధ్యం గురించి కానీ, ఇక్కడ ప్రజల యొక్క బాగోగులు కానీ, విద్యార్థుల యొక్క కష్ట నష్టాలు కానీ, వాళ్ళకి జాబులు చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బతీస్తూ వాళ్ళు పరిగణిస్తారు। ఇలాంటి రాజకీయం పోవాలి ఖచ్చితంగా। అయితే మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 100లో మీ ఎమ్మెల్యేని ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఎమ్మెల్యేలో ఒక 60 మార్కులు ఇస్తారు। 60 इस्तर। ये यहीं के कोदाड़ के हैं और इनका मानना है कि जो इनके एमएलए ने इलेक्शन से पहले इनसे जो भी वादे किए थे वो पूरे नहीं हुए। वो चाहते हैं कि जो भी यहाँ पर इनका रिप्रेजेंटेशन हो वो और अच्छी तरह से हुकूमत के। नाज़रीन, आगे बढ़ते हैं, हमारा सफ़र जारी है। ఎలక్షన్ వస్తున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్, మీ అభిప్రాయం ఏంటి? ఎటువంటి నాయకులు కావాలి? మాకు ప్రస్తుతానికి అయితే కేసీఆర్ ఓకే, కేసీఆర్ గారు పరిపాలన బాగానే ఉంది, కాకపోతే అందరికీ ఈక్వల్ న్యాయం చేస్తే బాగుంటుంది, అందరికీ ఈక్వల్గా ఉండాలి। సో వాళ్ళకి ఇలా చేసి అందరి అభిప్రాయాలు కనుక్కొని అందరు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం। మీకు ఓటు ఉందా? రిజిస్ట్రేషన్ చేసి ఉంది సార్, ఓటు ఉంది। ఫస్ట్ టైం ఇస్తున్నారు? లేదు సార్, సెకండ్ టైం। ఫస్ట్ టైం ఎవరికి ఓటేశారు? నేను కేసీఆర్ గారికి వేసాను। ఇప్పుడు ఎవరికి ఓటేయబోతున్నారు? ఇది పరిపాలన బాగుందన్నాను కదా, సో దాన్ని బట్టి డిసైడెడ్గా చెప్తాను। नौजवान ने हमसे बात की, बहुत अच्छी तरीके है, वो ठीक ठाक है, लेकिन उनका मानना है कि तमाम तबक़ात के साथ इंसाफ किया जाए। गुज़िश्ता जो इलेक्शन था 2014 का, उन्होंने टीआरएस को वोट किया था, लेकिन अभी वो अनडिसाइडेड हैं कि किसको वोट किया जाए। आइए नाज़रीन, अभी आगे बढ़ते हैं। एक और साहब हैं हमारे साथ। सर, మేము మీతో మాట్లాడడానికి వచ్చాము। ఎలక్షన్ గురించి అభిప్రాయాలు తీసుకుంటున్నాము। మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు? शेख मजहर हुसैन, सूर्यापेट अंडी। जी, मजहर साहब, ये बताइए कि अभी असेंबली इलेक्शंस आने वाले हैं, तो आपकी क्या राय है, किस तरह की हुकूमत है? कांग्रेस का आधा समझ रहा मैं, कहीं बोल दो अब टीआरएस के पूरे परेशान है ना, अब कांग्रेस आता क्या बोल के
में। तो आप क्या समझते हैं अगर हुकूमत बदले जी तो आवाम के लिए क्या चीज़ें लेके आए, किस तरह का काम करे आवाम? ये फार्मर के वास्ते 2 लाख कर रहे हैं ना लोग, वो ज़रा फायदा दिख रहा लोगों को। अब वो नौकरियाँ भी नहीं आए थे ना, अब नौकरियाँ के बारे में भी देर हम बोले ना कांग्रेस वाले, उसके उधार इंतजार कर रहे हैं कांग्रेस गवर्नमेंट बदले तो आता है ये बोल के। आप क्या समझते हैं कांग्रेस में ऐसी कौन सी खास बात है जो टीआरएस में नहीं है, और टीआरएस ने वादे पूरे नहीं किए और कांग्रेस आएगी और उन वादों को पूरा करेगी? क्या है वोट प्लीज आप वेट कर रहे हैं अपना टीआरएस में नहीं हुई काम कांग्रेस में होता है ही बोल के, यानी ट्राइड एंड टेस्टेड, यानी ट्राई करेंगे होता है क्या? हाँ ट्राई करते बोल कई बोलते सेंट्रल में भी वो भी आ रहे हैं वाले हैं ना, 2 मिलकर करते बोल के हमारे इंतजार कर रहे हैं। बहुत बहुत शुक्रिया नाज़रीन, हम आगे बढ़ते हैं। एक और हमारे साथ खातून है, बताइए माँ आप कहाँ जा रहे हैं? తెలుగు ఓకే, మీరు ఎక్కడ వెళ్తున్నారు? బస్ స్టేషన్ నుంచి ప్రయాణం ఎటు ప్రయాణం చేస్తున్నారు? మేము కాపుగల్లు పోవాలి. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? మాది కాపుగల్లే. ఓకే, అక్కడ మీరు ఎవరు ఎమ్మెల్యే ఎవరు? నాకు ఇవన్నీ తెలీదు. అచ్చా, తెలుసా ఓట్లు వస్తున్నాయి, ఎలక్షన్ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళకే వేస్తాం అంతే. ఎవరు మంచి పనులు చేపిస్తుంటే వాళ్ళకే వేస్తాం. అయితే పోయిన ఎలక్షన్లో ఇంతకుముందు వచ్చి ఎలక్షన్ అయింది కదా, అందులో మీరు ఏమనుకున్నారు? ఎవరికి ఓటేశారు? అప్పుడు మా ఊరు సతీష్ గారని తండా భాస్కర్ రావు గారు కొడుకు, ఆయనకి మంచి పనులు చేపిస్తాం మాకు ఓట్లు ఎత్తే అన్నారు. మేము మంచి పనులు చేపించడం. ఏ పార్టీకి చెందినవాడు ఆయన? ఏ పార్టీ? తెలుగుదేశం అంట. नाज़रीन हम अपना सफ़र जारी रखेंगे। इरादा है कि यहाँ से बस के ज़रिए कोदाड़ से हुजूर नगर जाएंगे और वहाँ पर हुजूर नगर में क्या मसाइल हैं, किस किस्म का उम्मीदवार चाहते हैं। जो उत्तम कुमार रेड्डी साहब हैं, जो कांग्रेस के प्रेसिडेंट हैं और जो हाल तक असम्बली डिज़ाल्व होने तक के जो एमएलए थे, उनके बारे में लोगों की क्या सोच है। ये भी कहा जा रहा है कि अगर कांग्रेस जीतती है तो उत्तम कुमार रेड्डी के चीफ मिनिस्टर बनने के जो है बहुत ज़्यादा चांसेस हैं। उस बारे में भी लोगों से जानने की कोशिश करेंगे। आइए हमारा सफ़र जारी रखेंगे। कोदाड़ से फिर दोबारा आपने सफ़र का आगाज़ किया है। कोदाड़ से हुजूर नगर का फासला 16 किलोमीटर का है। इस बस के ज़रिए शायद हम 25 से 30 मिनट में पहुँच जाएंगे। नाज़रीन, जो कांग्रेस के जो सदर हैं, तेलंगाना कांग्रेस के सदर कैप्टन उत्तम कुमार रेड्डी, वो हुजूर नगर को रिप्रेजेंट करते हैं। हम सफ़र कर रहे हैं कोदाड़ से हुजूर नगर तक और जानने की कोशिश करेंगे कि अगर इस बस में कोई हुजूर नगर के जो मुसाफिरीन हैं वो हैं तो उनसे पता करने की कोशिश करेंगे, उनके बारे में, उनकी पर्सनालिटी के बारे में, और ये जानने की कोशिश करेंगे कि वो उनकी जो है अगर वो दोबारा एमएलए बनते हैं तो उनके क्या जो है इनकी ख्वाहिशात होंगे, क्या एतराज़ात होंगे उनकी कैंडिडेंसी के बारे में। आइए बात करते हैं। एक नौजवान है हमारे साथ। सर మీ పేరు చెప్పండి? నా పేరు मोहम्मद అండి। मोहम्मद भाई, ये बताइए कि आप कहाँ से हैं, कहाँ रहते हैं? हमारा पेदवीर है, हुजूरनगर नियोजकवर्ग हमारा। मोहम्मद साहब ये बताएं कि जो आपके एमएलए हैं, हमारे एमएलए उत्तम कुमार रेड्डी, जी जी जी, तो 4 साल तक वो एमएलए रहे आपके, तो उन्होंने किस तरह का काम किया? वो पहले से भी हमारे गांव को आजू बाजू इलाके में एकदम काम कराने वाले, नाम आ गया उनको, कभी भी करते ही रहते। अभी क्या टीआरएस प्रभुत्व आने के बाद में इधर आके करने वाला कोई भी नहीं है। ये 4 साल से तो कुछ भी दिए तो ना करने के वास्ते, पहली बात तो आप क्या समझते हैं अब फिर दोबारा असेंबली इलेक्शंस आने वाले हैं, अगर उत्तम कुमार रेड्डी फिर कांग्रेस से टिकट लेके फिर अब एमएलए के लिए लड़ेंगे तो क्या जीतने के चांसेस हैं उनके? क्या आप देंगे उनको वोट? हम लोग जरूर कांग्रेस को ये बार देंगे, जरूर से। ये हमारा इरादा तो फिर कांग्रेस आता बोल के है, तो क्या होता नहीं मालूम। आइए नाज़रीन आगे बढ़ते हैं। सर మీరు చెప్పండి పేరేంటి? నా పేరు శంకర్. శంకర్ గారు ఎక్కడ ఉంటారు మీరు? ఈ కోదాడ నియోజకవర్గం కోదాడలోనే ఉంటాం. ప్రస్తుత ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారు. ఇక రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వం అని అనుకుంటున్నాం. బెనిఫిట్స్ బాగున్నాయి, పేదలకు మంచి ఆసరా పింఛన్లు, మహిళలకు ఒంటరి మహిళల పింఛన్లు, ఈ పింఛన్ల వల్ల కూడా వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఈ తడవ ఈ కాంగ్రెస్ మాత్రం రాదనే మేము భావిస్తున్నాం.
ओके, थैंक यू। इनका मानना है कि तेलंगाना की जो TRS हुकूमत है उसने बहुत अच्छा काम किया और ये समझ रहे हैं कि फिर TRS जीतेगी। हमारे साथ एक और खातून है, मैम మీరు చెప్పండి మీ పేరేంటి? నా పేరు అన్నపూర్ణ అండి. ఎక్కడ ఉంటారు మీరు? మేము కోదాడలోనే ఉంటాం. ఏమనుకుంటున్నారు కోదాడలో 4 years? కోదాడలో 4 years నుంచి మంచి TRS పాలన మంచిగా ఉంది. మీ నియోజకవర్గంలో ఎటువంటి పనులు చేపిస్తుంది మీ ఎమ్మెల్యే? మా నియోజకవర్గంలో మంచిగానే పనులు చేపిస్తుంది. కాకపోతే మళ్ళీ మేము TRSకే మా ఓటుని వేద్దామని బహిరంగంగా చెప్తున్నాం. नाज़रीन, कोदाड़ से हुजूर नगर का सफ़र तय कर रहे हैं। हमने इस बस में के ज़रिए कोदाड़ से हुजूर नगर जाने वाले जन मुसाफिर से बात की और अब शायद हम थोड़ी देर में हुजूर नगर पहुँच जाएंगे और वहाँ पर जो बस स्टेशन है वहाँ पर हम और लोगों से बात करेंगे, जानने की कोशिश करेंगे कि आने वाले असेंबली इंतखाबात को लेकर क्या सोच है इनकी। खास तौर पर कैप्टन उत्तम कुमार रेड्डी जो तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर हैं, उनसे मुताल्लिक़ क्या सोचते हैं वो। अगर कांग्रेस जीतती है, रियासती हुकूमत बनाती है, तो उनके जो कहा जा रहा है कि चीफ मिनिस्टर बनने के चांसेस है, उस ख्याल से मुताल्लिक़ वो क्या राय है उनकी, कितने खुश हैं, बात करते हैं। आइए हमारा आगे सफर जारी रहे। कोदाड़ से सफ़र जारी रखते हुए हम अभी हुजूर नगर पहुँचे हैं। ओल्ड बस स्टैंड का इलाका है, यहाँ पर लोग काफ़ी जो है जोश में हैं इलेक्शन को लेकर। आइए इनसे बात करते हैं, ख्यालात जानने की कोशिश करते हैं। सर మీ పేరు చెప్పండి? నా పేరు ఎస్ బాబు యాదవ్. ఓకే బాబు గారు, ఎలక్షన్ రాబోతుంది, మీ అభిప్రాయం ఏంటిది? ఎలా ఉంటుంది ఈ ఎలక్షన్? ఈసారి అభివృద్ధి బాగా చేసిండు కేసీఆర్. ఈ ఒక్కసారికి కేసీఆర్కి ఇస్తే నెక్స్ట్ కాంగ్రెస్కి వెళ్ళిన ఆలోచనతో నేనున్నా. అయితే మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ నాలుగు సంవత్సరాలు ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి మీ నియోజకవర్గానికి? ఈ నియోజకవర్గంలో గతంలో చేసిండు, ఆయన మినిస్టర్గా ఉంటాయని చేసిండు, కానీ ఈ 5 సంవత్సరాల నుంచి ఏమీ వర్క్ లేదు. जानी भाई, ये बताएं कि अभी इलेक्शन आ रहा है, इस इलेक्शन को लेकर लोगों के क्या ख्यालात हैं? क्योंकि आप बहुत ज़्यादा दिन भर में कस्टमर से बात करते रहते हैं, आवाम में कितना जोश खरोश है इस इलेक्शन को लेकर? जी बताएं, पब्लिक कितनी क्या सोच रही है यहाँ पे? पब्लिक उत्तम कुमार रेड्डी जीतना बोल को समझ रही भाई जी। उसके अलावा जो रियासती हुकूमत थी हमारी अभी तक TRS की, तो उसको लेकर यहाँ पर क्या आ रहा है? उसका तो क्या भी नहीं है साहब, उसका क्या आया था, उसका कितने स्कीमात थे उनके? क्या बताना चाहेंगे? कोई एक ऐसी स्कीम थी जिससे उनको फायदा हुआ आपको? वो स्कीमा पूरे तो अच्छे है, नहीं है वो नहीं बोल रहे। फिर क्या गवर्नमेंट के नौकरियां नहीं आया ना भाई किसको भी। वो इंदिरा पथकम के नीचे वो भी आते बोले, वो भी नहीं आए। जानी मियाँ का मानना है कि TRS हुकूमत ने जो काम किया ठीक ठाक था, लेकिन उतना बेहतर नहीं था। घर नहीं दिए गए, नौकरियां नहीं दी गई। वो चाहते हैं कि कैप्टन उत्तम कुमार रेड्डी फिर जीते। अगर वो चीफ मिनिस्टर बन जाएंगे तो वो बहुत खुश होंगे, उनका ऐसा मानना है। अभी हम यहाँ पर एक किसान हैं जो यहीं के मुकामी हैं, आइए इनसे बात करते हैं और ये जानने की कोशिश करेंगे कि यहाँ पर किसानों के क्या मसाइल हैं। सर पहले आपका नाम बताएं। श्रीनिवास साहब, क्या हैं यहाँ के किसानों के हालात? हुजूर नगर में अतराफ से लोग हैं, समझा जा रहा है कि यहाँ पर बहुत पानी है, बहुत अच्छी खेती बाड़ी होती है, किसान बहुत कमाते हैं, क्या सच है? ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములు నల్లరేగడి భూములు ఉన్నప్పటికీ కృష్ణానది పరివాహక ప్రాంతం ఇది. అదే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు జరిగింది. ఈ ప్రాంతం సంబంధించినటువంటి ఎమ్మెల్యే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు ద్వారా మరి కృష్ణా బార్డర్లో వాటర్ పంపిణీ చేయడం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులకు వస్తే వర్షాభావ పరిస్థితులు ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగానే ఉన్నవి. గత సంవత్సరంలో వర్షాభావ పరిస్థితులు లేవు. అదేవిధంగా పంటకు ధరలు కూడా
మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా తగ్గిపోయింది. ఈ సంవత్సరం ప్రజలు మినిమం సపోర్ట్ ప్రైస్ కొంచెం వస్తుందనేటువంటి ఆనందాలతో ఉన్నారు. కాకపోతే పంట ఎక్కువ పండకపోయినా తక్కువ పండకపోయినా ఈ సంవత్సరం మీడియంగా ఒక మాదిరిగా పండే అవకాశాలు, ఈ వాతావరణ అవకాశాలు కానీ నీటి అవకాశాలు కానీ ఉండబట్టి ప్రజల్లో ఒక విధమైనటువంటి ఉత్సాహం ఈ ఏరియాలో ఉంది. ఈ ఏరియాలో ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతానికి బోర్లు, ఇరిగేషన్లు, మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చేయించినటువంటి వాయిస్ అయితే ఉన్నది. మరి ఇంకా రైతులకు న్యాయం చేసేటువంటి విధానం కావాలని రైతులు వాళ్ళ పంటలకు పండించడానికి సరైనటువంటి అవకాశాలు, ధరలు. ये साहब हैं किसानों के लीडर. इनका मानना है कि उत्तम कुमार रेड्डी ने बहुत अच्छा काम किया और किसानों के लिए ख़ास तौर पर जो इरिगेशन के स्कीम्स है वो उनको यहाँ पर बहुत अच्छी तरीके से इम्प्लीमेंट किया. ये इस बात पर भी इन्होंने खुशी का इजहार किया है कि अगर कांग्रेस की हुकूमत बनती है रियासत में तो अगर उत्तम कुमार रेड्डी चीफ मिनिस्टर बन जाएंगे तो इनको बहुत खुशी होगी. नाज़रीन, आगे बढ़ते हैं, हमारा सफ़र जारी रहेगा. हुजूर नगर ओल्ड बस स्टेशन के सामने ये पोस्ट ऑफिस है. यहाँ पर एक जमघट है, काफ़ी औरतें हैं, ख़वातीन हैं. हम जानने की कोशिश कर रहे हैं कि यहाँ पर क्या हो रहा है. आइए नाज़रीन, देखेंगे यहाँ पर क्या हो रहा है. ఏందమ్మా ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు జమ అయ్యారు మీరు ఇక్కడ, ఎందుకు జమ అయ్యారు, ఏం జరుగుతుంది ఇక్కడ? పెన్షనా? ఎంత పెన్షన్ దొరుకుతుంది మీకు? 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఓకే, ఎందుకు సరిగా ఇస్తలేరా ఇక్కడ? ఇస్తూనే ఉన్నారు. ఏమన్నా కష్టమా మీకు ఇక్కడ? ప్రతి ఒక్క నెల దొరుకుతుందా పెన్షన్? ఓకే, ఇది గవర్నమెంట్ ఉంది కదా, ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది, మీకు సంతోషమేనా? మీరు చెప్పండి, మీకు కూడా వస్తుందా చెప్పండి. ఓకే, ఏమైతుంది ఇక్కడ? జుడు జనాలు రద్దీ, వాళ్ళు సరిగ్గా ఇక మా మిషన్లు చెడిపోయినాయి, ఇది చెడిపోయింది మాకు లేదు, తొక్కి చంపుతుండ్రు మమ్మల్ని. पेंशन स्कीम जो ज़ईफ़ लोगों के लिए दी जा रही है, यहाँ पर मशीनें ख़राब होने की वजह से काफ़ी तकलीफ़ का सामना है. इनका जो है हुकूमत से मुतालबा है कि जो सिस्टम है उसे ठीक किया जाए. काफ़ी ज़ईफ़ ख़वातीन हैं, दूर दूर से आ रही हैं. इधर मैं कैमरामैन से कहूँगा कि वो देखिए कितनी मुश्किल से काफ़ी मुश्किल से वो आ रही हैं. तो उनका मानना है कि ये जो स्कीम है इसको जो ज़ईफ़ों की जो स्कीम है वो उसको जो है आसानी से दिया जाए. बहुत मुश्किल से ये हासिल कर रहे हैं. हम अभी हुजूर नगर के आउटस्कर्ट्स में हैं. काफ़ी हरा भरा इलाका है, काफ़ी अच्छी ज़राअत हो रही है. यहाँ पर एक मवेशी जो पालने वाले हैं उनसे बात करते हैं. सर, మీ పేరు చెప్పండి, పేరేంటి? నరసింహ గారు, మీరు ఏం చేస్తారు? ఎలా ఉంది బిజినెస్? ఎన్ని ఉన్నాయి మీ దగ్గర గొర్రెలు? ఒక 50 ఉంటాయి. ఎలా ఉన్నది మీ జీవితం, ఎలా ఉన్నది? గొర్రెలు ఎలా ఉన్నారు? ఎంత సంపాదన ఎలా ఉంది? సంతోషంగానే లైఫ్ మన జీవితం? కొద్దిగా ఆదాయం బాగానే ఉంటుంది కాసుకుంటే. అయితే మన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెలు కాపాడే వాళ్ళకి చాలా సాయం చేశారు, గొర్రెలు ఇచ్చారని చెప్పారు. మీకు ఎన్ని దొరికాయి గొర్రెలు? 21 ఇచ్చారు. ఎలా ఉన్నాయి అవి గొర్రెలు? కొన్ని చచ్చిపోయినాయండి. ओके, बहुत खुश हैं ये. उन्होंने कहा कि तेलंगाना हुकूमत, टीआरएस हुकूमत ने जो स्कीम का ऐलान किया था, जो मवेशी पालने वालों को मवेशी दिए गए थे, वो उससे खुश हैं. हालांकि उसमें से जो है कई मवेशी मर गए, लेकिन उसके बावजूद ये खुश हैं. इन्हें 2 एकड़ ज़राअत भी है, तो वो जो है ये कह रहे हैं कि ज़राअत के लिए जो हुकूमत ने, रियासती हुकूमत ने जो इमदाद दी थी वो भी ठीक ठाक है. बहुत खुश हैं और ये कह रहे हैं कि वो टीआरएस हुकूमत इनके लिए बेहतर हुकूमत रही और आगे भी वो टीआरएस हुकूमत को ही सपोर्ट करेंगे, टीआरएस पार्टी को ही सपोर्ट करेंगे. आगे बढ़ते हैं, जानने की कोशिश करेंगे कि और क्या यहाँ पर जो इलेक्शन को लेकर क्या राय दी जा रही है.
हुजूर नगर असम्बली हल्के में हैं। हुजूर नगर टाउन से निकलकर हम फिलहाल जा रहे हैं एक देहात को, जाने की कोशिश करेंगे वहाँ किसानों के हालात क्या हैं। फिलहाल हम इस ऑटो के ज़रिए सफ़र कर रहे हैं, बात करेंगे चंद मुसाफिरों से। అమ్మ చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు ఈ ఎలక్షన్ వచ్చింది, మీ అభిప్రాయం ఏంటి? పేరు చెప్పండి. సరిత నా పేరు. చెప్పండి అమ్మా, ఏమనుకుంటున్నారు? ఎలక్షన్ వచ్చింది, ఎటువంటి ప్రభుత్వం కావాలి? ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏమనుకున్నామంటే చాలా అభివృద్ధి వస్తుంది. అయితే మీరు ఏమనుకుంటున్నారు? ఈ 4 సంవత్సరాల్లో ఎలా ఉండే? పర్లేదు, మంచినే తెలంగాణ వరకు అయితే మంచినే అభివృద్ధి జరిగింది. కాకపోతే మధ్యలో అంటే అక్కడ నుంచి అభివృద్ధి జరుగుతున్నా కూడా కొంచెం మధ్యలో పోయడం వల్ల కొంచెం అభివృద్ధి జరగలేదు. మ్యాక్సిమం మంచిగా అభివృద్ధి జరిగింది అని అనుకుంటున్నాం 4 ఇయర్స్లో. అంతకుముందు దానికంటే ఇప్పుడు కొంచెం 4 ఇయర్స్లో పర్వాలేదు అనిపిస్తుంది. ప్రజల వరకు కొంచెం చేరుతుంది అనేది. नाज़रीन, हमारा ये सफ़र जारी रहेगा। हुजूर नगर से शुरुआत हुई थी, सफ़र कर रहे हैं हम। देखेंगे यहाँ पर किसानों के क्या हालात हैं, जो देही इलाके हैं उसके क्या हालात हैं, यहाँ पर आवाम किस तरह जो है ज़िंदगी गुजार रहे हैं। इलेक्शन आ रहा है, क्या चाहते हैं, किस किस्म की हुकूमत हो, किस किस्म का उनका MLA हो। आइए हमारा सफ़र जारी रखते हैं। हुजूर नगर हल्के असम्बली पेद्दावेडू गांव में हम मौजूद हैं। यहाँ पर चंद किसान हजरात हमारे साथ हैं, आइए उनसे बात करते हैं। हालात किस तरह हैं उनके? हमारे तो पानी तो क्या ट्रबल नहीं, अच्छा से अल्लाह फैसला उत्तम कुमार के स्वभाव से हमारे पानी अच्छा आते हैं, जंगल से पीकते हैं। थोड़ा करंट का प्यावला है हमारे यहाँ, 24 घंटे करंट अवसर नहीं है हमारे असल। इस तरह से 250 बोरा में थोड़े चले गए। तो अभी क्या समझ रहे हैं, तेलंगाना आने के बाद TRS हुकूमत हमारे पास आई थी, तो आप लोग किसान हैं, तो तेलंगाना हुकूमत में वो लोग ये बोल रहे हैं कि काफ़ी जो है स्कीमा लेके आए, रैतु बंधु लेके आए, बीमा लेके आए। एक मिनट, और जो कई स्कीमा लेके आए, तो आप क्या समझ रहे हैं ये स्कीमों से आप लोगों को कितना फायदा हुआ? ये रैतु बंधु आए बाद में पूरे गरीबा क्या भी नहीं चला, खूब गांड भरे सो रहता, बड़े बड़े रहता को उनके पैसे उनाव चाहिए लेके या कनीसम 1 8 आना भर भी नहीं आए रहता। आपको नहीं है? ठीक है, असल मेरी 1 8 एकड़ जमीन है, ऑनलाइन में आता है, पानी में हर बरस पानी में निकालता है, एक किताब भी नहीं आया मेरे को। नाज़रीन, हम बात कर रहे थे हुजूर नगर कॉन्स्टिट्यूंसी के पेद्दावेडू गांव में, यहाँ पर चंद किसान हजरात से। नाज़रीन, हमारा जो हुजूर नगर का सफ़र था इसी के साथ ख़त्म होता है। हमने यहाँ पर बात करने की कोशिश की समाज के मुख्तलिफ तबक़ात से, और ये भी जानने की कोशिश की कि जो उत्तम कुमार रेड्डी साहब हैं, जो मुतवक्के अगर कांग्रेस जीत जाती है यहाँ पर और हुकूमत बनाती है, तो उत्तम कुमार रेड्डी साहब जो है वो चीफ मिनिस्टर बनेंगे, तो उनसे क्या तवक्कुआत हैं ये भी हमने जानने की कोशिश की। नाज़रीन, इसी के साथ इजाज़त चाहते हैं, खुदा हाफिज़। कल मिलेंगे एक और हल्के में, वहाँ की आवाम की राय के साथ। हमारा ये सफ़र जारी रहेगा, हमारा ये प्रोग्राम देखते रहिए। खुदा हाफिज़।